అన్న మాట ప్రకారం పెన్షన్ల మొత్తాన్ని 4,000కు పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు అందిస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. కాకినాడ స్మార్ట్ సిటీ 10వ డివిజన్ దుమ్మలపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కాకినాడలో ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన పెన్షన్ పంపిణీ మధ్యాహ్నానికి 90% పైగా పూర్తయింది. వాలంటీర్లు లేకుండా పూర్తిగా వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ పెన్షన్లను స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టగా చంద్రబాబు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. జగన్ 5 ఏళ్లలో 1000 రూపాయలు మాత్రమే పెంచితే చంద్రబాబు నెలలోనే 1000 రూపాయలు పెంచి పేదల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణానికి 4 లక్షల ఆర్థిక సాయంతో పాటు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు భూమిని కూడా ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజున ప్రతిపక్షంలో మాట ఇచ్చారో అధికారం వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారంగా మాట నిలబెట్టుకున్నారు. ఆయన 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. 4,000 రూపాయలు పోయిన నెల స్టార్ట్ చేసాం. ఈ నెల 2వ నెల ఇస్తున్నాం. ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ఒక సందర్భంలో గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ నేను 3,000 ఇస్తాను 3,000 ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలకు ఇచ్చాడండి 3,000. అన్నమాట ప్రకారంగా ఇప్పుడు కూడా ఆయన డబ్బులు ఇవ్వలే. పెన్షన్ అనేది తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అండి. అంటే గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది ప్రజలకు కూడా. ఆయనే ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 35 రూపాయలు పెన్షన్ పెట్టారండి. అప్పుడున్న పరిస్థితిలో ఆర్థిక పరిస్థితిని బట్టి అలా 35-75 రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. తర్వాత 200 రూపాయలు అయింది. 200 ఒకేసారి 1000 రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలు చేయడం కాకుండా అదే మళ్ళీ పెన్షన్ 2,000 చేశాడు ఆయన. అన్నమాట ప్రకారంగా ఇచ్చాడు ఆయన 2,000. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తాడు. మేము 3,000 ఇస్తాం. మేము అధికారం కోల్పోయాం. ఆయన 3,000 ఇస్తానని చెప్పి ఆ 3,000ని సంవత్సరానికి 250 పెంచుకుని అలాగే లాస్ట్కి 3,000 ఇచ్చాడు. మోసం చేశాడు ప్రజల్ని. అర్బన్ ఏరియా కానీ రూరల్ కానీ ఈ రోజు ఏదైతే ఇటువంటి తాటకిళ్ళు ఉన్నాయో రేకుల షెడ్లతో ఉన్నారో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, మీరు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు 4 లక్షల రూపాయలు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా 4 లక్షల రూపాయలు. రూరల్ ఏరియా అయితే 3 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తాటాకిల్లులో రేకుల షెడ్యూల్లో ఉన్నారో మీరు అందరూ కూడా పక్కా గృహాలు నిర్మించుకోవాలి. 4 లక్షల రూపాయలు మీకు లోన్ సమకూరుస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.